అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రతి ఇయర్ మే నెలలో ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అసలు ఎంసెట్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఇందులో ఏ కోర్సెస్ ఉంటాయి, దీని కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు, దీని గురించి పూర్తి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పార్క్ అకాడమీ డైరెక్టర్ యశస్వి సంతోష్ గారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ అవర్ ప్లెజర్. సో ఎంసెట్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ మే మంత్ లో కండక్ట్ చేస్తారు. అసలు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ ఏంటి అనే దానికి సంబంధించి అవగాహన కల్పిస్తారా? యా, షూర్, డెఫినెట్లీ. సో ఈ ఎంసెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఎవరైతే తెలంగాణలో ఆర్ ఆంధ్రప్రదేశ్లో, సో తెలంగాణ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో రెండిట్లో కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్. సో ఎవరైతే ఇంజనీరింగ్ కోర్సెస్, అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ బయోమెడికల్, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్, వెటర్నరీ సైన్స్, వీటిలన్నింటికి కోర్సెస్ తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఆర్ ఆంధ్రాలో ఉన్న కాలేజెస్కి అడ్మిషన్ కోసము ఈ ఎప్సెట్ ఎగ్జామ్ అని రాయాలి. సో ఎంసెట్ అనేది ఈ మధ్య ఎప్సెట్ అని చేంజ్ చేశారు నేమ్, బికాస్ మెడికల్ కోర్సెస్ అన్ని ఇస్ త్రూ నీట్ ఎగ్జామినేషన్. సో ఓన్లీ ఫార్మసీ, బిఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఇవన్నీ కోర్సెస్ మాత్రమే ఈ ఎప్సెట్ ఎగ్జామ్ త్రూ అవుతుంది అనమాట. సో జనరల్లీ ఏంటి, ఎంపీసీ స్టూడెంట్స్ ఏమో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్ పేపర్. బైపీసీ స్టూడెంట్స్ ఏమో ఇది రాస్తారు, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ పేపర్ రాస్తారు అనమాట. సో ఇది మేలో అనేది కండక్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఆర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఆర్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ అనేది ఈ ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. ఏంటి ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు, అట్లాగే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ మనం మాట్లాడామంటే ఈసారి ఫస్ట్ టైం చాలా గ్యాప్ అనేది ఇచ్చారు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి 13th March అనేవి అయిపోతున్నాయి. సో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమో 9th to 11th ఉంది ఎంపీసీ పేపర్. నేను చెప్పినట్టు ఎంపీసీ, బైపీసీకి సపరేట్ పేపర్స్ ఉంటాయి. బైపీసీ వాళ్ళకి 4th and 5th May ఉందన్నమాట. సో ఈసారి గుడ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది వచ్చింది. అండ్ సో ఈసారి ఫ్యూ చేంజెస్ అనేవి చెప్పారు. సో ఈసారి ఏంటంటే ఎగ్జామ్ రాగానే వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చిందని తెలిసిపోతుంది వెంటనే. సో ఈ మధ్య ఈ బిడ్ సాట్, ఈ విఐటి ఇలాంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా వెంటనే మనకి స్కోర్ తెలిసిపోతుంది అనమాట. సో ఈసారి ఆ ప్రొవిజన్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి. అంటే ఎగ్జామ్ రాగానే వాళ్ళకి తెలిసిపోతుంది అప్రాక్సిమేట్లీ బాగా రాసారా లేదా అనేది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ జనరల్లీ ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేసిన డేట్ కి 1 month తర్వాత స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్. సో జనరల్లీ విత్ ఇన్ 10 to 15 days రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. బికాస్ ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి విత్ ఇన్ 10 to 15 days ఆఫ్ ది ఎగ్జామ్ లాస్ట్ డేట్ అంటే 11th నాడు మన లాస్ట్ స్లాట్ ఉంది. దాని తర్వాత 10-15 days లోపల అంటే మే ఎండింగ్ కల్లా మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. జనరలీ జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ విల్ బి అరౌండ్ 3 weeks టైం. సో ఈసారి వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కొంచెం తొందరగా ఫినిష్ చేద్దాము, సో దట్ స్టూడెంట్స్ హ్యావ్ మోర్ టైమ్, కాలేజెస్ హ్యావ్ మోర్ టైమ్ టు ఫినిష్. ఎందుకంటే జనరల్లీ ఏమైతుందంటే కౌన్సిలింగ్ అయ్యేటప్పటికి August September అయిపోతుంది. సో వాళ్ళ ఫస్ట్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో అది కట్ షార్ట్ అయిపోతుంది ఇంజనీరింగ్ కాలేజెస్. ఇదేంటంటే కరోనా టైం నుంచి వస్తుంది. కరోనా టైంలో అకాడమిక్ ఇయర్ ఇటు అటు అయింది కాబట్టి అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశారు, కానీ కొన్ని కోర్ట్ కేసెస్ దానివల్ల యూనో అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ సేమ్ టైంలో స్టార్ట్ అయింది, August September లో స్టార్ట్ అయింది. సో ఈసారి దే ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనమాట. అంటే ఇందాక మీరు చెప్పినట్టు అంటే స్ట్రీమ్స్ అండ్ కోర్సెస్ ఇవే ఉంటాయా? ఎస్. సో ఇంజనీరింగ్, సో ఎంపీసీ స్టూడెంట్ ఎవరైతే రాస్తున్నారో దే కెన్ గెట్ ఇన్ టు ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు మన తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ లో సీట్ రావాలంటే వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ కంపల్సరీగా రాయాలి. అండ్ ర్యాంక్ వైజ్ వాళ్ళకి ఏ టాప్ కాలేజెస్ అంటే మంచి ర్యాంక్ రావాలి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాలేజెస్, 50+ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ యునో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాలేజెస్, 500+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో వాటిల్లో అప్లికేషన్ వాళ్ళు సీట్ అనేది తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ర్యాంక్. వాళ్ళకి ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు ఆప్షన్స్. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా వెబ్ ఆప్షన్స్ లో ఉంటాయి. బైపీసీ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్. అగ్రికల్చర్ వాళ్ళు సపరేట్ కౌన్సిలింగ్ చేస్తారు. సో బిఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ వీళ్ళది సపరేట్ ఉంటుంది. వెటర్నరీ సైన్స్ ది సపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. దెన్ ఫార్మసీ వాళ్ళది సపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళకి ఒకటే కౌన్సిలింగ్ ప్రాసెస్, ఏ బ్రాంచ్ తీసుకోవాలన్నా, ఏ కాలేజ్ తీసుకోవాలన్నా.
కానీ మెడికల్ ఐ మీన్ ఈ ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ వాళ్ళకి డిఫరెంట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో బైపీసీ వాళ్ళు అది పెట్టుకోవాలి. ఇదంతా కాకుండా ఏంటి పారామెడికల్ కోర్సెస్ కూడా ఉంటాయి. లైక్ బీఎస్సీ నర్సింగ్, మన ఎనస్థీషియా, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇలాంటి కోర్సెస్కి కొన్ని కాలేజెస్ ఎంసెట్ బైపీసీ స్కోర్ తీసుకుంటారు, కొందరేమో డైరెక్ట్ ఐపీ ఇంటర్మీడియట్ మార్క్స్ స్కోర్ తీసుకుంటారు. సో ఇలా డిఫరెంట్వి అప్లై చేసుకోవాలి. ఓకే. ఈ అప్లికెంట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? ఎంతమంది అప్లికెంట్స్ ఉంటారు? సో లాస్ట్ ఇయర్ అయితే అరౌండ్ 2 to 2.5 lakhs మంది అప్లై చేశారు. హ్మ్. దాంట్లో క్వాలిఫై అయింది అరౌండ్ 1 lakh 1.2 lakhs మంది క్వాలిఫై అయ్యారు. హ్మ్. రాసింది అరౌండ్ 1.7 1.8 lakhs. హ్మ్. ఈసారి నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేవి పెరగచ్చు బికాస్ మోర్ నంబర్ ఆఫ్ టైం కూడా దొరికింది, మోర్ హ్మ్. టైం దొరికింది ఆఫ్టర్ ది ఎగ్జామ్ టు ప్రిపేర్. హ్మ్. సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 3 lakh అప్లికెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈసారి. సో లాస్ట్ డేట్ మనం మాట్లాడుకున్నామంటే అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 4th of April ఇస్ ది లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ. ఓకే. దాని తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ లేట్ ఫీ అనేది అప్లికబుల్ ఉంటుంది. సో ఐ వుడ్ అర్జ్ ది స్టూడెంట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి బికాస్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సింపుల్ ఉంటుంది హ్మ్. కంపేర్ టు జేఈ మెయిన్స్ అయినా కానివ్వండి, నీట్ కానివ్వండి. దిస్ ఇస్ అ మచ్ ఈజియర్ అండ్ సింప్లర్ ప్రాసెస్. ఓకే. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు ఫిల్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈసారి ఇంకోటి ఏం చెప్పారంటే, మీరు ఎంత తొందరగా ఫిల్ చేస్తే మీ ప్రిఫర్డ్ సెంటర్, మీ ప్రిఫర్డ్ ఏరియాలో మీకు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అని కూడా చెప్పారనమాట. ఓకే. ఇప్పుడు ఈ ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ముగ్గురికి కూడా మార్క్స్ ఎగ్జామ్స్‌లో ఇన్ని మార్క్స్ రావాలని ఉంటుందా? లేకపోతే అందరికి ఈక్వల్‌గా ఉంటుందా? సో దీనికి కూడా ఫస్ట్ టైం ఏం చేశారంటే, జనరలీ దీని గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈసారి తెలంగాణ వెబ్సైట్లోనే దే హ్యావ్ గివెన్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది. ఓకే. సో లాస్ట్ ఇయర్ అరౌండ్ 80+ టోటల్ వచ్చిందంటే 2600 బిలో ర్యాంక్ వచ్చినట్టు స్టూడెంట్స్కి. 80 ఇంటర్మీడియట్, out of 160 దీంట్లో ఎంసెట్లో. ఎంసెట్‌లో 80+ out of 160 అనేది రావాలి. అంటే 80 హాఫ్ plus. ఆఫ్ ది పేపర్ ఓకే. వాళ్ళు సాల్వ్ చేస్తే, కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకి 2600 ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైం. ఓకే. అంటే పేపర్ ఇస్ ఆహాహా! టఫ్, ఓకే. పేపర్ వాస్ టఫ్ అన్నట్టు. హ్మ్. బైపీసీలో కూడా ఆల్మోస్ట్ సేమ్ అరౌండ్ 90 హ్మ్. టోటల్ వస్తే దే Hmm. గాట్ బిలో 2500 2600 ర్యాంక్ అనమాట. Hmm. సో వాళ్ళు బేర్ మినిమం నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి 80+ అంటే 50% ఆఫ్ ది పేపర్ కరెక్ట్గా సాలిడ్గా సాల్వ్ చేస్తే చాలు. హ్మ్. అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని అవసరం లేదు. ఆ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ 80 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేస్తే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. సిలబస్ ఎట్లా ఉంటది? ఇంటర్మీడియట్లో వాళ్ళు ఏ సిలబస్ ఉందో సేమ్ సిలబస్ ఇస్ ఫర్ హ్మ్. ఎబ్సెట్ ఎగ్జామినేషన్. హ్మ్. సో ఎంపీసీ స్టూడెంట్స్ది మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హ్మ్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ Hmm. ఇవి ఏదైతే ఉందో అదే సిలబస్ నుంచే ఎంసెట్లో కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. హ్మ్. బైపీసీ స్టూడెంట్స్ కూడా సేమ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ హ్మ్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ హ్మ్. కంబైన్డ్ సిలబస్ అనేది ఉంటుందన్నమాట. సో సేమ్ సిలబస్ ఇస్ Hmm. దేర్ ఫర్ ఎంసెట్. కాకపోతే ఏంటంటే క్వశ్చన్స్ అనేవి డిఫికల్టీ లెవెల్ ఇస్ మచ్ హైయర్ హ్మ్. కంపేర్ టు ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో ఏంటి క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది హ్మ్. అండ్ జనరలీ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ 80-90% రిపీట్ చేస్తారు, అదే చదువుకుని వెళ్తారు. ఎంసెట్ అలా రాదు. హ్మ్. అదే కాన్సెప్ట్ ఉంటుంది, అదే చాప్టర్ ఉంటుంది, కానీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు ఓకే. అండ్ స్పీడ్గా రాయాలి. హ్మ్. సో 160 క్వశ్చన్స్ 180 మినిట్స్లో రాయాలి. అంటే ఒక్క క్వశ్చన్కి 1 minute టైం మాత్రమే దొరుకుతుంది అనమాట. సో దట్ ఈస్ వై దో సిలబస్ టాపిక్స్ సేమ్ అయినా కానీ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది హ్మ్. ఎంసెట్కి. ఓకే. అంటే ఇంటర్మీడియట్లో బాగా రాస్తే ఇట్ డజంట్ మీన్ దట్ ఎంసెట్లో కూడా బాగా రాస్తారు అన్నట్టు. ఓకే. దానికి సపరేట్గా ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఓకే. నెగెటివ్ మార్క్స్ ఇవ్వరా దీంట్లో? నెగటివ్ మార్కింగ్ లేదు. దట్స్ ది గుడ్ న్యూస్ ఫర్ స్టూడెంట్స్. హ్మ్. సో టోటల్ పేపర్ 160 మార్క్స్కి ఉంటుంది. Hmm. 160 క్వశ్చన్స్ 160 మార్క్స్. హ్మ్. అంటే కరెక్ట్ ఆన్సర్ రాస్తే 1 మార్క్, రాంగ్ ఆన్సర్ రాస్తే 0. అంటే గెస్ కూడా చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్ గెసెస్ కూడా చేయొచ్చు. హ్మ్. బట్ అగైన్ కేర్ఫుల్ ఉండాలి. చాలా మంది ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు, అన్ని గెస్సులు పెట్టుకుంటే మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. అలా రావు. హ్మ్. ద డేటా జస్ట్ షోడ్ దట్. అంటే ఇమాజిన్ చేయండి, నెగటివ్ మార్కింగ్ లేదు, గెస్ చేయొచ్చు, అయినా 80 మార్క్స్కి 2500 ర్యాంక్ వస్తుంది. హ్మ్. అంటే ఎంత టఫ్ ఉందో పేపర్ అదే. మనము అనలైజ్ చేయాలన్నమాట. ఓకే. అంటే ఇంత టఫ్ ఉంటదంటే ముందే వీళ్ళు డీలా పడిపోతారు. సో హౌ టు ప్రిపేర్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్స్? ఇప్పుడు బేసికల్లీ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్తో బిజీగా ఉన్నారు. ఐ వుడ్ సే కంటిన్యూ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్. కాకపోతే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి చదువుతున్నప్పుడు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారో ఆ కాన్సెప్ట్స్ తరువుగా నేర్చుకోండి. ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్కి అలవాటు ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ చదువుతారు. అవును. ఆ ఫార్మాట్లో చదవకుండా స్లైడ్లీ ఏ చాప్టర్ అయితే చదువుతున్నారో కాన్సెప్ట్ చదివి దెన్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్. హ్మ్. సో అవును. ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి.
కరెక్ట్. దాని తర్వాత ఎగ్జామ్స్ తర్వాత దే కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఎంసెట్ మోడల్స్. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ మనకు క్లారిటీ వచ్చిందనుకోండి, వాళ్ళు చేయాల్సిందల్లా షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకోవాలి అండ్ దెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో అలా చేస్తే ఏంటంటే వాళ్ళకి జర్నీ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ 13th March అయిపోతున్నాయి మన తెలంగాణ స్టూడెంట్స్కి. 14th నుంచి అగైన్ నేను చెప్పినట్టు వాళ్ళకి 9th May నుంచి ఉంది. అంటే ఆల్మోస్ట్ 55-60 days వచ్చాయి వాళ్ళకి ప్రిపరేషన్. ఆ 60 daysలో కాన్సెప్ట్స్ ఆల్రెడీ కవర్డ్ కాబట్టి దే కెన్ ఫోకస్ ఆన్ సాల్వింగ్ మోర్ క్వశ్చన్స్ అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే 70-80% మోడల్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. అంటే క్వశ్చన్స్ ఏం కాకపోయినా ఆ కాన్సెప్ట్, ఆ మోడల్, ఆ టెక్నిక్, ఆ లాజిక్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. సో లాస్ట్ 5 years థరోగా చేశారంటే అలాంగ్ విత్ కాన్సెప్ట్స్ అండ్ షార్ట్ కట్ మెథడ్స్ అండ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. జనరలీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఐపీ చదివి ఐపీ బారాస్తే ఎంసెట్ ఆటోమేటికలీ వచ్చేస్తుంది అనుకుంటారు. అది అవ్వదు. కాన్సెప్చువలీ క్లియర్, బేసిక్స్ క్లియర్ లేకపోతే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. ఒకవేళ ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా అండి? ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ రాకపోతే జనరల్లీ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ప్రైవేట్ కాలేజ్లో, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో ఆబ్వియస్లీ మేనేజ్మెంట్ కోటా ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లైక్ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ వీళ్ళు ఏంటంటే కొన్ని సీట్స్, ఇప్పుడు ఒక బ్రాంచ్లో 100 ఉన్నాయి అనుకోండి సీట్స్, 100లో ఒక 5 సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోటాకి పెడతారు అనమాట. మేనేజ్మెంట్ కోటా అంటే డొనేషన్ కట్టి వాళ్ళు జాయిన్ అనేది అవ్వచ్చు. బట్ ఎవరికైతే మనీ లేదో వాళ్ళు ఆబ్వియస్లీ మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవ్వలేరు. సో వాళ్ళు ఏంటంటే వేరే కాలేజెస్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దెర్ ఆర్ ఫ్యూ కాలేజెస్ బట్ దే ఆర్ నాట్ దట్ గుడ్. వాళ్ళు ఏంటంటే ఎంసెట్ క్వాలిఫై కాకపోయినా కానీ వాళ్ళు సీట్ అనేది ఇస్తారు. కొన్ని కాలేజెస్ ఏంటంటే బి కేటగిరీ సీట్స్ ఉంటాయి. అగైన్ ఈ టాప్ కాలేజెస్లో బి కేటగిరీ సీట్స్. బి కేటగిరీ సీట్స్ ఏంటంటే జేఈ మెయిన్స్, ఇప్పుడు ఎవరైతే జేఈ బారాసి ఎంసెట్ బారాయలేదు అనుకోండి, ఆ జేఈ మెయిన్ స్కోర్తో వాళ్ళకి సీట్ అనేది ఇస్తారు. ఇది మేనేజ్మెంట్ కోటా కాదు, దిస్ ఇస్ కాల్డ్ బి కేటగిరీ. అంటే వాళ్ళకి ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో డొనేషన్ కట్టక్కర్లేదు, ఇయర్లీ ఫీ ఎక్కువ ఉంటుంది అంతే, విత్ మైనస్ డొనేషన్. ఇప్పుడు సపోజ్ ఒక కాలేజ్ ఫీజు 1.5 lakh per year అనుకోండి, అది 2 lakhs per year ఉంటుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఈ ఇయర్ ఫీజు కూడా రివిజన్ జరుగుతుంది. సో ఈసారి ఫీజెస్ అనేవి కూడా పెరుగుతున్నాయి అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో. సో దట్ ఈస్ వన్ మోర్ ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి లైక్ గీతము, మణిపాల్, ఆ ఎగ్జామ్స్ రాసుకుని దే హ్యావ్ టు ట్రై టు గెట్ ఇన్ టు దట్ యూనివర్సిటీస్. ఇవి ఏవి అవ్వలేదంటే దెన్ దే హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ డిగ్రీ ఆప్షన్స్ ఆర్ డూ అ లాంగ్ టర్మ్. ఓకే. ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే బిఫోర్ వాళ్ళకి ప్యాటర్న్ గురించి అవగాహన ఉంటుందా? ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ ప్యాటర్న్? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది టాపర్ స్టూడెంట్స్కి కూడా ఎంసెట్ ప్యాటర్న్ గురించి క్లారిటీ లేదు. వాళ్ళకి అసలు పేపర్ అంటే ప్యాటర్న్ తెలిసినా కానీ వాళ్ళు ఇప్పటిదాకా ఒక టెస్ట్ కూడా రాయలేదు. సో ఎన్ని టెస్ట్కి ఎక్స్పోజ్ అయితే అంత మంచిది. బేసికలీ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎంసెట్ ప్యాటర్న్ ఇస్ వెరీ సింపుల్. మ్యాథ్స్ ఆర్ బయాలజీ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ పేపర్ రాస్తారు, బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ పేపర్ రాస్తారు. ఈ మ్యాథ్స్ ఆర్ బయాలజీలో 80 questions అడుగుతారు. అంటే 50% ఆఫ్ ది పేపర్ ఇస్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లా ఉంటుందండి? క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్. సో ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 choices అనేవి ఇస్తారు అనమాట. ఆ 4లో కరెక్ట్ ఆన్సర్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేయాలి. ఇట్స్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్. ఓకే, ఆన్లైన్ టెస్ట్. ఓహో, ఓకే. సో మ్యాథ్స్ లో 80 questions ఉంటాయి, ఫిజిక్స్ లో 40, కెమిస్ట్రీలో 40, టోటల్ 160 questions. బైపీసీ పేపర్ లో బయాలజీ 80, అగైన్ ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తే క్వశ్చన్స్ వాళ్ళు సాల్వ్ చేసి రఫ్ వర్క్ లో కరెక్ట్ ఆప్షన్ అనేది టిక్ చేయాలన్నమాట, సెలెక్ట్ చేయాలి. సో ఈ టెస్ట్ అనేవి చాలా మంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రిపేర్ అవుతారు బట్ టెస్ట్ రాయరు. మాక్ టెస్ట్ ఇంట్లో ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎగ్జామ్ లో డిఫికల్టీ అవుతుంది. ఓకే. సో ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మనకి ఉంటుందన్నమాట. సో మన తెలంగాణ బోర్డు వాళ్ళు కూడా కొన్ని ఫ్రీ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు వాళ్ళ పోర్టల్లో, అంటే సో దట్ దే గెట్ యూస్ టు ఇట్. అండ్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. మేము కూడా లైక్ వీ ప్రొవైడ్ సమ్ టెస్ట్ ఫర్ ది స్టూడెంట్స్. వాళ్ళకి ఏంటంటే బేసికలీ ఆ ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో అదే వాళ్ళు రెప్లికేట్ చేసుకుని చదవాలన్నమాట. సో ఇట్స్ లైక్ క్రికెట్ మ్యాచ్ చూసుకోండి, ప్రాక్టీస్ మ్యాచ్ల్లో రన్ స్కోర్ చేసి మెయిన్ లో కొట్టకపోతే సో ఇట్ ఈస్ దట్ ఆ మెయిన్ ఎలా ఉంటుందో అలాగే ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దే హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ టెస్ట్. దిస్ ఇస్ వన్ రీజన్ ఐ అబ్జర్వ్. మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ కి ర్యాంక్స్ ఎందుకు రావంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. వాళ్ళు టెస్ట్ రాసినా కానీ తర్వాత వదిలేస్తారు, దాని తర్వాత ఎనాలిసిస్ చేయరు. ఓకే. ఒకవేళ టెస్ట్ రాసేటప్పుడు మేజర్ గా మీరు చూస్తున్న అంటే కామన్ గా అందరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? దే ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ ఆన్ ఎనాలిసిస్ అండి. అంటే ఇప్పుడు ఒక టెస్ట్ రాస్తే ఏంటి, టెస్ట్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే
దే విల్ నో ఇంట్లో టెస్ట్ రాస్తే ఎక్కడ మేము మిస్టేక్స్ చేస్తున్నాం, ఏ క్వశ్చన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ఆ 5 క్వశ్చన్స్కి ఏంటి ఒక్కొక్క క్వశ్చన్కి 10 మినిట్స్ సాల్వ్ చేస్తారు. ఆ 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే కానీ మీకు వచ్చేది 5 మార్కులే. యూ స్పెండ్ 1 అవర్ బట్ యూ ఓన్లీ సాల్వ్ 5 క్వశ్చన్స్. సో ఆ టైం మేనేజ్మెంట్ అనేది వాళ్ళు నేర్చుకోవట్లేదు. అది ఎలా తెలుస్తుంది టైం మేనేజ్మెంట్? ఎనాలిసిస్ చేసుకుంటే. ఇప్పుడు మనం కూడా వీడియో రికార్డ్ చేశాక మనం డ్రాఫ్ట్ చూస్తాం, డైరెక్ట్ పబ్లిష్ చేయం ఛానల్లో. వై? బికాస్ వీ వాంట్ టు సీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఏమైనా ట్రాన్సిషన్స్ పెట్టాలా. సో దే హ్యావ్ టు డూ దట్, దే హ్యావ్ టు డూ దట్ ఎనాలిసిస్. ఆ ఎనాలిసిస్ చేయట్లేదు స్టూడెంట్స్. టెస్ట్ రాసిన స్టూడెంట్స్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టెస్ట్ రాసింది వాళ్ళకు 60 మార్క్స్ వస్తున్నాయి, పక్కన పడిస్తున్నారు పేపర్. దాని తర్వాత దే హ్యావ్ టు స్పెండ్ అట్ ఈస్ 5-6 అవర్స్ అబ్జర్వ్ ప్యాటర్న్స్. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లో స్టక్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి డిఫికల్టీ అనిపిస్తుంది, కొన్ని ఈజీ క్వశ్చన్స్ మిస్ చేస్తారు. సో క్వశ్చన్ సెలెక్షన్ అనేది రావాలి. ఆ క్వశ్చన్ సెలెక్షన్ మనం టీచర్స్లా నేర్పియలేము, వాళ్ళంతటా వాళ్ళు దే హ్యావ్ టు ఫిగర్ దట్ అవుట్. అది ఎలా వస్తుంది? అనాలిసిస్ చేసుకుంటే. సో ఎంసెట్ పేపర్ ఎగ్జామినర్స్ ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్. ఇప్పుడు డిఫరెంట్ స్లాట్స్ ఎనీవే పేపర్స్ జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్ ఉంటే మిడిల్లో ఈజీ క్వశ్చన్స్ పెడతారు కావాలని. సో దట్ ఏంటి, ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ చూసి వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఆ ఈజీ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి టైం అయిపోతుంది. సో క్వశ్చన్ సెలెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టే ఆ 80 క్వశ్చన్స్ ఏంటో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేస్తే దేర్ వర్క్ బికమ్స్ ఈజీ. ఆ క్వశ్చన్స్ మీదనే ఫోకస్ చేసి రిమైనింగ్ గెసెస్ పెట్టారు అనుకోండి, దే విల్ గెట్ బిలో 5000 ర్యాంక్ ఈజీలీ. సో దీనికి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే మిస్కన్సెప్షన్, మేము ఏదో యూట్యూబ్ వీడియోలు చూసి ప్రిపేర్ అయిపోతాం అనుకుంటారు. అలా ఉండదు. దే హ్యావ్ టు లెర్న్ బేసిక్స్, దే హ్యావ్ టు లెర్న్ షార్ట్ కట్స్, దే హ్యావ్ టు ప్రాక్టీస్ టెస్ట్, దెన్ దే హ్యావ్ టు డూ అనాలిసిస్, థరో అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి అది ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్ని టెస్ట్ రాయాలంటే ఫైనల్ ఎగ్జామ్ షుడ్ బికమ్ ఈజీ ఫర్ దెమ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో స్ట్రెస్ లో ఉన్నారు, ఇమీడియట్ గా ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వమంటారా ఎగ్జామ్స్ అయిపోగానే? యా, డెఫినెట్లీ అవ్వాలి. బికాస్ ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి హాలిడేస్ వస్తాయి. ఎంసెట్ తర్వాత యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ 1 మంత్ గ్యాప్ ఉంటుంది కౌన్సిలింగ్కి. అగైన్ కౌన్సిలింగ్ 1 మంత్ అవుతుంది. సో 2 months దే హ్యావ్ ఎ గ్యాప్. సో ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఆ ఇంటెన్సిటీ అనేది మెయింటైన్ చేయాలి. మేము కూడా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నౌ ఈసారి ఫస్ట్ టైం గవర్నమెంట్ కూడా ఈ బ్యాచ్ స్టూడెంట్స్కి దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. వాళ్ళకు ఇంకో 15 days ఎక్స్ట్రా ప్రిపరేషన్ వచ్చింది. లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ March 20th or 21st అయ్యాయి. ఎంసెట్ ఎగ్జామ్ వాజ్ ఆన్ May 2nd. అంటే లాస్ట్ టైంకి కంపేర్డ్ ఈసారి 15 days ఎక్స్ట్రా వచ్చింది. సో నేను పిల్లలు ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అవగానే 5 days బ్రేక్ తీసుకుంటారు. దోస్ ఎవ్రీ డే ఇస్ క్రూషియల్ ఆఫ్టర్ ది ఎగ్జామ్. మీకు ఈసారి గ్యాప్ కూడా పెంచింది ఏంటంటే రెస్ట్ తీసుకోవడం కాదు, సో దట్ యూ ప్రిపేర్ ఫర్ దట్ ఎగ్జామ్. ఇప్పటిదాకా మీకు టైం దొరకలేదు, ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారంటే యూ కెన్ యాక్చువల్లీ గెట్ అ గుడ్ ర్యాంక్. సో ఎవ్రీ డే ఇస్ క్రూషియల్. నేను చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్లీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఆల్రెడీ వాళ్ళు మంచి ఇంటెన్సిటీతో చదువుతున్నారు. గ్యాప్ అంటే ఆ రోజు ఈవినింగ్ దాకా గ్యాప్ తీసుకోండి, నెక్స్ట్ డే నుంచి యూ షుడ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎనీవే ఆఫ్టర్ దాట్ మీకు ఉంది టైం. హౌ టు హోల్డ్ దట్ ఇంటెన్సిటీ, ఇది మెయిన్ స్టూడెంట్స్ కుండే ప్రాబ్లం. హౌ టు హోల్డ్ దట్ ఇంటెన్సిటీ అంటే దే హ్యావ్ టు జస్ట్ మేక్ ఎ ప్లాన్ అండ్ డూ ఇట్. అంటే ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు జనరేట్స్కి అలవాటు, అంటే నేను కూడా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు మా అమ్మ నాన్న అదే చేసేవారు. ఎగ్జామ్ అవగానే ఓ ట్రిప్ పెట్టిస్తారు, విలేజ్కి వెళ్ళడము, తిరుపతికి వెళ్ళడము, అవన్నీ యూ జస్ట్ పోస్ట్పోన్ ఇట్ బై ఎ మంత్ అని నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సెయింగ్ అవాయిడ్ ఇట్. మీ గ్రాండ్ పేరెంట్స్ ఎప్పటికీ ఉంటారు, వాళ్ళతో మీరు మేలో కూడా వెళ్ళొచ్చు ఎగ్జామ్ అయిన తర్వాత. ఇప్పుడు తిరుమలకో ఏదైనా యునో పిల్గ్రిమేజ్ ట్రిప్ కూడా మీరు మేలో వెళ్ళొచ్చు. మార్చ్లో వెళ్ళేది మేలో వెళ్ళాలి. సో ఫస్ట్ ఐ వుడ్ సే ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ ఇస్ కెమిస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ డే ఆల్రెడీ యునో ఐపీ ఎగ్జామ్ చదువుతున్నారు కాబట్టి ఎంసెట్ బుక్స్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఒక 4 to 5 hours డైలీ టైం స్పెండ్ చేస్తే చాలు. నేను ఐఎమ్ నాట్ దట్ టైప్ హూ విల్ సే స్టూడెంట్స్ 12 hours చదవండి, 13 hours చదవండి, 14 hours, నాట్ రిక్వైర్డ్. 4-5 క్వాలిటీ అవర్స్ డైలీ వాళ్ళు ర్యాంక్ కొట్టగలుగుతారు. ఫైనలీ ఎంసెట్ రాస్తే స్టూడెంట్స్ కి మీరు చేసే వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి? ఎగ్జామ్ ని నెగ్లెక్ట్ చేయకండి, దట్ ఈస్ వన్. సెకండ్ ఏంటంటే ఐపీ ఎగ్జామ్స్ ఇస్ డిఫరెంట్, ఎంసెట్ ఇస్ డిఫరెంట్. నేను చాలా మంది స్టూడెంట్స్ ని చూశాను, ఐపీలో 990 వచ్చినా ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. ఐపీలో 98% వచ్చిన వాళ్ళు, లక్షల్లో వచ్చిన ర్యాంక్ వాళ్ళు ఉన్నారు. అదే నేను ఐపీ బార్ అయిన వాళ్ళు ఎంసెట్ క్రాక్ చేయడం కూడా చూశాను. సో బోత్ ఆర్ డిఫరెంట్ ఎగ్జామ్స్. మన బాయ్స్ కి చెప్పాలంటే క్రికెట్ లో T20 ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్ లాగా ఇది, బోత్ ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో ఎంసెట్ కి సీరియస్ గా చదవండి. లాస్ట్ ఫ్యూ డేసే ఉన్నాయి కదా అని గివప్ చేయకండి. ఎవ్రీ డే ఇస్ క్రూషియల్.
అండ్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని చాప్టర్స్ కవర్ చేయడానికి చూడకండి, అది ఇంపాసిబుల్. 2 years సిలబస్ మీరు 45 days లో కవర్ చేయలేరు. ఏవైతే మనకి 80 to 90 మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఉంటాయో ఆ హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ మీదనే ఫోకస్ చేయండి. అండ్ ప్రాక్టీస్ చేయకపోతే వాళ్ళకి సీట్ అనేది రాదు. మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా కానీ వాళ్ళు హెల్ప్ చేసేది మీకు 20%, రెస్ట్ 80% ఈజ్ యువర్ ప్రాక్టీస్ అండ్ యువర్ యునో హార్డ్ వర్క్. కాదు, ఎంసెట్ కి కోచింగ్ అవసరం అంటారా? ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఎవరికైతే ఐడియా లేదు, ఇప్పటిదాకా ఎంసెట్ గురించి ఐడియా లేదంటే కోచింగ్ డెఫినెట్లీ హెల్ప్స్. అంటే నేను నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పట్లేదు, బట్ కోచింగ్ అంటే ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్కి వస్తే మాదే కాదు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చినా ఫస్ట్ దే విల్ గివ్ దట్ గైడెన్స్. అంటే వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ఉంటుంది, వాళ్ళు మెటీరియల్ ఇస్తారు, వాళ్ళు ఒక వే ఆఫ్ టాపిక్స్. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇంటెన్సిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ద బెస్ట్ వే ఇస్ జాయిన్ అ కోచింగ్. ఎనీ కోచింగ్ యూ జాయిన్, వాళ్ళు ఏంటి డే 1 నుంచి చెప్తారు, ఈ డే ఈ చాప్టర్స్ అనేవి జరుగుతున్నాయి, ఈ చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ రాయండి, డౌట్ ఉంటే అడగండి. సో దెర్ ఇస్ దట్ ఫిక్స్డ్ పాత్. అఫ్ కోర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో యూ స్పెండ్ 3-4 hours ఆర్ 5 hours. దాని తర్వాత మీకు తెలుస్తుంది, ఓకే ఇంటికి వెళ్ళాక ఈ చాప్టర్స్ మేము మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటాం. సో ఈ చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్ అయిపోయింది, అలా ఇంటెన్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో దే విల్ హెల్ప్ యూ ఇంప్రూవ్ బై దట్ 20-30%. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా మంది ఏమనుకుంటారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే ర్యాంక్ వచ్చేస్తుంది. అలా అవ్వదు. ఇట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ స్టూడెంట్స్ ఎఫర్ట్. సో ఆ స్టూడెంట్ ఎలా చదవాలి అనేది కోచింగ్ అయినా కానీ, మెంటర్షిప్ అయినా కానీ, గైడెన్స్ అయినా కానీ వాళ్ళు అలా తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఫర్ యువర్ రైటింగ్ ఎంసెట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. We will get back. Sure. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.